హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 7. జూలీ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్ వేసుకుంటుంది. ఒక్కోసారి ఓన్లీ ఇన్నర్ వేర్తోనే తిరుగుతుంటుంది. షార్ట్లో తన థైస్ అండ్ క్లీవేజ్ చూపించి చేతులతో రెచ్చగొట్టగానే జూలీని మీదకు లాక్కుని కసిగా ఆమె పెదాలను అందుకుని గాఢంగా కిస్ చేసి ఆమె అనువనువుని తడుముతూ ఆమెలో తాపం పెంచి ఆమెని పూర్తిగా ఆక్రమించుకుని స్వర్గం చూపించే రాజ్ రఫ్నెస్కి తట్టుకోలేక ఆమె పెట్టే అరుపులకు మరింత వైల్డ్గా మారేవాడు. అలాంటిది ఇప్పుడు అంత సైలెంట్గా కనీసం తన వైపు కూడా చూడకపోవడం ఆమెకి రాజ్ బిహేవియర్ కొత్తగా అనిపించింది. జూలీ అంత టెంప్ట్ చేస్తున్నా తన మీద ఫస్ట్ టైం ఎలాంటి ఫీలింగ్స్ రాకపోవడం ఎందుకో అతడికే వింతగా అనిపించింది. జూలీ అతడి ఆలోచనలు డైవర్ట్ చేసి తన వైపుకు తెచ్చుకోవడానికి తానే లీడ్ తీసుకుని అతనిపై వాలి రాజ్ పెదాలను అందుకోవడానికి ముందుకొచ్చింది. ఎందుకో రాజ్కి జూలీని కిస్ చేయడానికి మనసొప్పలేదు. ముందుకొచ్చిన ఆమె పెదాలకు తన అరచేతిని అడ్డుగా పెట్టిన రాజ్ ఆమెకు దూరం జరిగి, ప్లీజ్ జూలీ, నాకిప్పుడు మూడ్ లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అంటూ లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. రాజ్ తనను రిజెక్ట్ చేయడంతో షాక్ అయిన జూలీ ఏమైందో అని తెలుసుకోవడానికి అతని వెనకే వెళ్ళబోతుంటే అప్పుడే తన ఫోన్ మోగింది. ఆమె ఆ ఫోన్ కాల్ అటెంప్ట్ చేసి కాసేపు మాట్లాడిన తర్వాత, ఓకే, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను, నేను మేనేజ్ చేస్తాలే అంటూ కాల్ కట్ చేసి రాజ్ దగ్గరకు వెళ్ళింది జూలీ. రాజ్ రైలింగ్కి ఆనుకుని పక్క ఫ్లాట్ వైపు చూశాడు. ఇవాళ ఇంకా పాప కానీ లక్కీ కానీ బయటకొచ్చినట్టు లేదు. ఏం చేస్తున్నారు అనుకుంటున్న రాజ్ని జూలీ వెనక నుండి హక్ చేసుకుని, డార్లింగ్, ఈ నైట్కి నేను చెన్నై వెళ్ళాలి అంది దిగులుగా. రాజ్ ముందుకు తిరిగి ఆమెని సైడ్ నుండి హక్ చేసుకుని వదిలి, నువ్వు హ్యాపీ కదా, డబ్బు ఏమైనా కావాలా, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి అంటున్న రాజ్ని చూసి, నో నీడ్ బేబీ, నీకు దూరంగా వెళ్ళడానికి బాధగా ఉంది, నేను మిస్ అవుతున్న ఫీలింగ్ తప్పితే నేను హ్యాపీగా ఉన్నాను, లగేజ్ ప్యాక్ చేసుకోవాలంటూ లోపలికి వెళ్ళింది జూలీ. రాజ్కి జూలీ ఫీల్ అయిందని అర్థమైనా సరే అతడు పెద్దగా కేర్ చేయలేదామను. అతడికి ఇప్పుడు ఆమె లీడ్ లేదు అని అనిపించింది. లంచ్ చేశాక రాజ్ జూలీని ఎయిర్పోర్ట్కు తీసుకెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు మార్నింగ్ నుండి పాపని చూడలేదు. లక్కీని కూడా చూడాలని మనసు లాగేస్తూ ఉంటే బాల్కనీలో కాసేపు తచ్చాడాడు రాజ్. ఎవ్వరూ బయటకు రాకపోవడంతో అతనే వెళ్ళి బాల్కనీ డోర్ని కొట్టాడు. డోర్ ఓపెన్ చేసిన లక్కీని చూసి చిన్న స్మైల్తో, హాయ్, పాప ఏం చేస్తుంది, తనని వాళ్ళంతా చూడలేదని వచ్చాను అంటూ లక్కీ ఏమైనా తప్పుగా తన గురించి అనుకుంటుందేమో అని కొంచెం ఇబ్బందిగా చూశాడు రాజ్ ఆమెను. కానీ లక్కీ మనసులో ఉన్న హ్యాపీనెస్ని బయటకి కనపడనివ్వకుండా దాచేసి, రండి, లోపలే ఉంది పాప అంటూ పక్కకు తప్పుకుంది లక్కీ. రాజ్ లోపలికి రాగానే బొమ్మల చుట్టూ వేసుకుని ఆడుతున్న హనీ అతన్ని చూస్తూ నవ్వుతూ చేతిలోని బొమ్మని కింద పడేసి బొడి బొడి అడుగులతో పరుగున వచ్చి రాజ్ కాళ్ళని చుట్టేసింది ఆ పాప. రాజ్ నవ్వుతూ పాపను ఎత్తుకుని ఎగరేస్తూ, హనీ బంగారం, ఏం చేస్తున్నావు నాన్న అంటూ ఆడిస్తుంటే పాప కిలకిలా నవ్వుతూ రాజ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. వాళ్ళనే చూస్తూ, కూర్చోండి రాజ్ అంది లక్కీ అతన్ని. రాజ్ పాపని ఆడిస్తూ ఇల్లంతా చూశాడు. చాలా నీట్గా ఎక్కడికక్కడ సర్దిపెట్టి ఉంది. అది చూసి ఇంప్రెస్ అయ్యాడు రాజ్. హాల్లోని గోడలకు పాప చిన్నప్పటి నుండి తీసిన పిక్స్ చాలానే స్టిక్ చేసున్నాయి. తను పుట్టిన దగ్గర నుండి ప్రజెంట్ వరకు పాప పిక్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ ఫోటోలలోని ముద్దులలికే ఆ చిన్నారి పాపని చూస్తున్న రాజ్కి చాలా నచ్చింది. కానీ అన్ని ఫోటోలలో ఒకటి గమనించాడు రాజ్. వాటిలో కేవలం లక్కీ ఇంకా పాప ఇద్దరూ తప్ప మరెవరూ లేరు. వేరే ఎక్కడైనా ఉన్నారా అని చూశాడు. ఎక్కడా ఎవరూ లేకపోవడంతో తన హస్బెండ్ లేడా ఏంటి అని లక్కీ కోసం చూశాడు. ఆమెమో కిచెన్లో రాజ్ కోసం
కాఫీ ప్రిపరేషన్లో ఉంది. అడగాల వద్దా అని తటపటాయించిన రాజ్ కాఫీ ఇస్తున్న లక్కీని, నిన్నొక విషయం అడుగుతాను, తప్పుగా అనుకో కదా, నీ హస్బెండ్ లేరా అని అడిగాడు. ఆ మాటలకి లక్కీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చనిపోయారు అంది లక్కీ. ఓ అవునా, సారీ, ఎలా పోయారు అని అడిగాడు రాజ్. యాక్సిడెంట్ అని ఏ భావం లేకుండా చెప్పిన లక్కీ రాజ్ని కాఫీ తాగమని అతని నుండి పాపని తీసుకుని సోఫాలో కూర్చుంది లక్కీ. ఆమె కళ్ళల్లో కదలాడుతున్న పెయిన్ తన భర్త తనకి దూరం అయిపోవడం వల్ల అని అనుకున్నాడు రాజ్. అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ ల్యాప్టాప్ ఉండడం గమనించి, లక్కీ నువ్వు జాబ్ చేస్తున్నావా అని అడిగాడు రాజ్. అవును, ఆ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను. నన్ను పాపని పోషించుకోవాలన్నా, జీవితం ముందుకు సాగాలన్నా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని నిర్లిప్తంగా చెప్పింది లక్కీ. రాజ్ ఆమె వైపు జాలిగా చూస్తూ, లక్కీ నీకెవరూ లేరా, నీ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ ఎవరు లేరా అని అడిగాడు. నా భర్తతో పాటే మా వాళ్ళంతా పోయారు, నేను మాత్రమే మిగిలాను. అప్పటికే నా కడుపులో నా బిడ్డుంది. ఇక బంధువులంటే అవసరం కోసం వచ్చేవాళ్ళే, కానీ మనకు అవసరం అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కదా, అందుకే ఎవ్వరూ వద్దనుకున్నాను. నాకు ఈ లోకల్లో మిగిలింది నా బిడ్డ మాత్రమే అంటూ కళ్ళల్లో వచ్చిన తడిని తుడుచుకుంటూ మనసులో, ఇప్పుడు మా లైఫ్లోకి నువ్వొచ్చావు అనుకుంది లక్కీ. సారీ లక్కీ, నీకు గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. కానీ ఒకటి చెప్పనా, అందరినీ దూరం చేసిన ఆ భగవంతుడే నీ బిడ్డని నీకు తోడుగా ఇచ్చాడు. నీ వాళ్ళందరినీ పాపలో చూసుకుని హ్యాపీగా ఉండు అంటూ చిన్న స్మైల్తో చెప్పాడు రాజ్. సారీ అవసరం లేదు రాజ్, నాకు ఇదంతా అలవాటే. నా తలరా తింటే అని సరిపెట్టుకోవడం అలవాటైపోయింది నాకు అంటూ రాజ్ ఫేస్ చూస్తూ, మీరు లంచ్ చేశారా అంది అలసటగా కనపడుతున్న అతన్ని. అప్పుడు ఆకలి గుర్తొచ్చింది రాజ్కి. దానికి నవ్వి, చేయలేదు, ఇప్పుడిక ఆర్డర్ చేసుకోవాలి లక్కీ అంటూ ఫోన్ తీశాడు రాజ్. రాజ్, మీకు అభ్యంతరం లేకపోతే నేను కుక్ చేస్తాను, ఇక్కడే తినండి అంది లక్కీ. నిజంగా నా కోసం వంట చేస్తావా లక్కీ అని ఆనందంగా అడిగాడు రాజ్ ఆమెను. అదేంటి అలా అడిగారు అంది లక్కీ అర్థం కాక. అంటే ఇంటి భోజనం, ముఖ్యంగా మా అమ్మ చేతి వంట తిని ఎన్ని నెలలైపోయిందో తెలుసా. ఎప్పుడు బయట ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది, నాకు వంట రాదు అన్నాడు క్యూట్గా ఫేస్ పెట్టిన రాజ్. అతడు అలా చెప్తుంటే లక్కీకి పాపం అని అనిపించింది. మరి మీతో ఉన్న ఆమెకు కూడా వంట రాదా అని అడుగుతుంది. కానీ అలా జూలీ ప్రస్తావన తేవడం కూడా లక్కీకి చిరాకే కలిగింది. జూలీనా, తనకి కాఫీ పెట్టడం కూడా నేనే నేర్పాను. ఏదో ఫాస్ట్ ఫుడ్లో కొన్ని వెరైటీస్ చేస్తుంది, కానీ తనకు అంతగా వంట రాదు అన్నాడు రాజ్. వంట రాదు కానీ మిగిలినవన్నీ బాగా వచ్చు మేడం గారికి. ఈయన బుద్ధి పెడదవ పడితే ఎవరినో అనుకోవడం దేనికిలే అని మనసులో తిట్టుకున్న లక్కీ, సరే మీరు పాపతో ఆడుకుంటూ ఉండండి, నేను అరగంటలో వంట చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. రాజ్ పాపను ఆడిస్తూ తనకి చిన్న చిన్న వర్డ్స్ పలకడం నేర్పిస్తూ అప్పుడప్పుడు అటు తిరిగి వంట చేస్తున్న లక్కీని చూస్తూ టైం గడిపేశాడు. లక్కీ తను చేసిన వెజ్ కర్రీ విత్ చపాతీలు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, రాజ్ రండి అని పిలిచింది. వస్తున్నా అంటూ పాపను తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన రాజ్ కూర్చున్నాడు చైర్లో. అతనికి వడ్డించే పాపని తీసుకోబోతుంటే రాజ్ దగ్గర నుంచి రానన్నట్టు అతడి మెడ మీద పడుకుంది హనీ పాప. నా దగ్గరే ఉండనివ్వు లక్కీ, నువ్వు తిను, పాపకి నేను ఫీడ్ చేస్తాను అంటూ చపాతీ చిన్నగా నలిపి మెత్తగా చేసి హనీకి తినిపిస్తూ అతను కూడా తింటుంటే వాళ్ళని అలా చూస్తున్న లక్కీ కంట్లో నీళ్లు తిరిగాయి. ఒక పక్క ఆనందం, మరోవైపు బాధ. వాళ్ళని చూస్తూ తినడం మొదలుపెట్టింది లక్కీ. రాజ్ మాత్రం ప్రపంచాన్ని మర్చిపోయి పాపే తన లోకంగా ఆ పాపకు మాటలు చెప్తూ చిన్న చిన్న మాటలకు మురిసిపోతూ ఉంటాడు. ఇక వద్దని పాప పెట్టిన చపాతీ ఊసేస్తుంటే రాజ్ తనక తినదు వదిలే అని చెప్తున్న లక్కీ మాటలకు అప్పుడు ఈ లోకల్లోకి వస్తూ లక్కీని చూసి నవ్వి,
నీ చేతి వంట సూపర్ లక్కీ. మా అమ్మ తర్వాత ఇంత రుచిగా వంట చేసింది నువ్వే. చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు రాజామెను. రాజ్ పొగడ్తకి లక్కీ చిన్నగా నవ్వి థ్యాంక్స్ అంది. తిన్న తర్వాత బాల్కనీలో పాపను ఎత్తుకుని తనకి మాటలు చెప్తూ కాసేపు అటు ఇటు వాకింగ్ చేశాడు రాజ్. పాప రాజ్ మాటలు వింటూ అతడి భుజంపైనే నిద్రపోయింది. తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని బాల్కనీలోకి వచ్చిన లక్కీ వాళ్ళని అలా చూసి నవ్వుకుని, రాజ్, పాప నిద్రపోయింది, ఇలా ఇవ్వండి, లోపల పడుకోబెడతాను అంది అతనితో. తనని ఇవ్వడం ఇష్టం లేక రాజ్, పదండి నేనే పడుకోబెడతాను అంటూ లోపలికొచ్చి లక్కీ చూపించిన బెడ్ మీద పాపని పడుకోబెట్టిన అతను హనీ నుదుటిన ముద్దు పెట్టాడు. అతడికి పాపను వదిలి వెళ్ళాలంటే మనసు రావడం లేదు. అలాగే తన పక్కన కాసేపు కూర్చుని పాప తల నిమురుతూ ఉన్నాడు. లక్కీ రాజ్ని గమనిస్తూనే ఉంది. ఆమె ఎక్కడికి రాగానే, ఇక వెళ్తాను లక్కీ, గుడ్ నైట్ అంటూ ఇష్టం లేకపోయినా కష్టంగా 4 అడుగులు వేసిన రాజ్ ఆగి తిరిగి లక్కీ వైపు చూస్తూ, లక్కీ, నిజంగా నాకు మీకు ఏ పరిచయం లేదంటావా? బాగా ఆలోచించి చెప్పు. పాపని నిన్ను చూసిన దగ్గర నుండి మీరు నా వాళ్ళని నా మనసుకు బలంగా అనిపిస్తుంది. నిజంగా మనకి పరిచయం లేదా అని బాధగా అడిగాడు. లక్కీ టెన్షన్తో గుటకలు మింగుతూ, మీ హెల్త్ కండిషన్ బాగోలేదు రాజ్, ఈ టైంలో ఎక్కువ ఆలోచించకండి, వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీ నెంబర్ చెప్పండి, ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయండి అంటూ తన ఫోన్లోని రాజ్ నెంబర్ని డయల్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చి రాజ్ నెంబర్ను సేవ్ చేసుకుంది లక్కీ. రాజ్కి లక్కీ తన దగ్గర ఏదో దాస్తుందని డౌట్గా అనిపిస్తున్నప్పటికీ చెప్పడం ఆమెకి ఇష్టం లేదని ఎక్కువ ప్రెషర్ చేయకుండా వెను తిరుగుతూ, నేనెవరో తెలియకపోతే నా గురించి నీకెందుకు లక్కీ ఇంత తాపత్రయం అని నవ్వుకున్నాడు రాజ్. రాజ్ వెళ్ళాక డోర్ లాక్ చేసుకుని వచ్చిన లక్కీ పాప పక్కన పడుకుని, నీకు మాకు ఏం సంబంధం అని అడుగుతావారా పిచ్చోడా? నువ్వే నా తొలి ప్రేమవని నీకెలా చెప్పను అని నవ్వుకుంది లక్కీ. రాజ్ తన ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కూడా పాప గురించే ఆలోచిస్తూ, నేను ఎక్కువ ఆలోచించి హెడేక్ తెచ్చుకోవడం ఎందుకు, టైం వచ్చినప్పుడు అవే బయటకు వస్తాయి, లేదా నేనే రప్పిస్తాను అనుకుని ఆలోచనలు పక్కన పెట్టి నిద్ర పట్టడానికని స్లీపింగ్ పిల్స్ని ఆశ్రయించాడు రాజ్. ఇక ఆ రోజు నుండి వాళ్ళ ముగ్గురి లైఫ్ స్టైల్ మారిపోయింది. రాజ్ ఆఫీస్ నుండి రాగానే లక్కీ ఫ్లాట్లో పాపతో సెటిల్ అయిపోయేవాడు. లక్కీ ఎంత వద్దన్నా వినకుండా హనీ కోసం బొమ్మలు, వీడియో గేమ్స్ అంటూ తెచ్చి ఆడించేవాడు హనీ పాపను. వీకెండ్స్లో పాపని పార్క్లకు, మాల్స్లకు తీసుకెళ్ళి ఆడించేవాడు రాజ్. మాల్స్కి వెళ్ళినప్పుడల్లా హనీకి డ్రెస్లు, సూపర్ మార్కెట్కి వెళ్తే చాక్లెట్స్, ఫుడ్ ఐటమ్స్ తెచ్చేవాడు రాజ్. అవి చూసి లక్కీ ఒక్కోసారి కోప్పడితే రాజ్ నవ్వి ఊరుకునేవాడు. ఇప్పుడు అతడి స్ట్రెస్ రిలీఫ్ పాపే. తనకెప్పుడైనా వర్క్ ప్రెషర్తో హెడేక్ వస్తే లక్కీ చేతి కాఫీతో ఆమెతో సరదాగా మాట్లాడుతూ ఆ పెయిన్ని తగ్గించుకునేవాడు. నైట్ టైం మాత్రం స్లీపింగ్ పిల్స్తో నిద్రపోయేవాడు. రోజు సెక్స్ లేకుండా గడపలేని స్టేజ్ నుండి అస్సలు ఆ థాటే లేని లైఫ్ స్టైల్లోకి మారిపోయాడు రాజ్. ఇలా సాగుతుండగా ఓ రోజు పాపకు సడన్గా ఫీవర్ వచ్చింది. సిరప్తో తగ్గలేదని హాస్పిటల్కు తీసుకెళ్ళింది లక్కీ. పాపకు ఫీవర్ ఎక్కువగా ఉంది, జాయిన్ చేయాలని డాక్టర్స్ చెప్పడంతో భయపడిపోయింది. పాపకేదైనా అయితే తాను ఏమవ్వాలని ఏడుపొచ్చేసింది ఆమెకు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.